హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీలో మనం ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూసినటువంటి డాక్టర్ గారు ఈరోజు మన తెల్లారిందో ఈ మామ షో కార్యక్రమానికి వచ్చేసారు. మరి తెల్లారిందో ఈ మామ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్. మనం డాక్టర్ గారి నుంచి నిన్నటి నుండి వెయిట్ చేస్తున్నాము. చాలామంది మహేష్ గారు కళ్ళజోడు పెట్టుకున్నామండి, ఇది కళ్ళజోడు నుంచి లేక మాకు విముక్తి లేదా అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కళ్ళజోడు అయితే కాస్త బాగాలేదండి, మా ఆవిడ కళ్ళజోడు వద్దంటుంది మహేష్ గారు, నేను ఏం చేయాలి, లెన్స్ ఏమన్నా మాకు పాసిబుల్ ఉంటుందా అని చెప్పేసి అనే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అలా చాలామంది డాక్టర్ గారి కోసం సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మరి కో చైర్మన్ అండ్ అలానే ఫౌండర్ ఆఫ్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ సోమాజిగూడ హైదరాబాద్ నుండి ఈరోజు ప్రత్యేకంగా మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. అటువంటి మహానుభావులు మనకు టైం కేటాయించడం చాలా మనకే గర్వకారణం. డాక్టర్ గారు నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు టోరీ స్టూడియోకి రావడము. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది తెలుగు వాళ్ళందరూ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. సార్ మిమ్మల్ని ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి సార్. సో చాలా మంది కూడా చేతులెత్తి నమస్కరించాల్సినటువంటి విషయం సార్. మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అని ఒకటి చూపించేసి మనం ఇండియా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలాది మందికి కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం, వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగులు నింపడం, ఆ ఆలోచన ఆ ఆశ ఎలా మొదలైంది ఏంటి, అది చాలా నేనైతే ఎక్సైట్మెంట్గా ఉన్నాను. యాక్చువల్లీ నేను ఇంగ్లాండ్లో ఉన్నానండి సార్ 1978 నుంచి. దాదాపు 20 years ఇంగ్లాండ్లో ఉన్న తర్వాత నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కొద్దిగా ఆడుతూ పాడుతూ జరిగిపోయిందనమాట. నేను మొదట జనరల్ సర్జరీ చేసి, తర్వాత ఆర్థోపెడిక్స్ చేసి, తర్వాత న్యూరో సర్జరీ చేసి, ఆఖరికి ఒక 6 years ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నేను ఆప్థల్మాలజీలోకి ఎంటర్ అయ్యాను. సో ఇంకా అప్పటి నుంచి ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ, ఎప్పుడు ఇండియా వెనక్కి వచ్చేయాలా. ఎన్ఆర్ఐస్ అందరికి కూడా అట్లానే ఉంటుంది, మనసు అక్కడ ఉంటాం కానీ మనసు ఇక్కడే ఉంటుంది. సో దీంతో నేను ఆప్థల్మాలజీలో ఒక పర్టిక్యులర్ లేజర్స్లో నాకు కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేదండి. సో ఈ లేజర్స్ 1991లో నేను ఒక చిన్న కంపెనీ, కెనడియన్ ఒక అమెరికన్ డాక్టరు, ఒక కెనడియన్ డాక్టరు, ఇద్దరు కలిసి యూరోప్లో ఫస్ట్ సెంటర్ పెడుతుంటే మా బాస్ అప్పుడు ఒక ఆయన ఉన్నారు, అంటే నా ఒరిజినల్ బాసెస్ తెలుగు వాళ్ళే, కొల్లి లజపతి రాయ్ గారు అని. ఇతని దగ్గర నేను లేజర్ పర్టికులర్గా నేర్చుకోవడానికి టెర్రీ ర్యామ్సెల్ అని ఆయన దగ్గరికి వెళ్ళాను. అప్పుడు ఆయన నేను కలిసి లేజర్స్ స్టార్ట్ చేసాము ఇంగ్లాండ్లో, ఫస్ట్ సెంటర్ ఇంగ్లాండ్. తర్వాత ఇది కళ్ళజోడు లేకుండా తీసేసే ఆపరేషను, కొన్ని వందల ఆపరేషన్లు చేసిన తర్వాత మన సోషల్ బ్యాక్గ్రౌండ్కి, అంటే ఇండియాలో ఆడపిల్లలు కళ్ళజోడు పెట్టుకుంటే ఉన్న ఇబ్బందులు కొన్ని నాకు తెలుసు కాబట్టి, తెలుగువాడిని కాబట్టి ఇది మన తెలుగు వాళ్ళకి బాగా ఉపయోగపడేటట్లుంది మన దేశానికి కూడా అనే ఉద్దేశంతో నేను వెనక్కి తిరిగి రావటం జరిగింది. గ్రేట్ సార్, గ్రేట్ సార్, గ్రేట్ సార్. అంటే మన ఎక్కడో మీరు అక్కడ బాగా డెవలప్ కావచ్చు, స్పెషాలిటీ తోటి మీరు అక్కడ నేను చాలా మంచి లూక్రేటివ్ పొజిషన్లో కావచ్చు, కానీ ఈ వసతులు అందరికీ రావాలి, మన వాళ్ళకి కావాలి, ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళకి రావాలి. అప్పుడు యాక్చువల్గా మా బ్రదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి, కాసు కృష్ణారెడ్డి గారు, ప్రెసిడెంట్ మినిస్టర్ ఆయన ఢిల్లీలో, ఇది ఫస్ట్ టైము ఇండియాలో ఎవరు ఎక్కడా లేదు కదా, ఢిల్లీలో పెట్టు, క్యాపిటల్ సిటీ బాగుంటుంది అన్నారు. అంటే నేనున్నాను, నేను వస్తుంది తెలుగు వాళ్ళకి, మన వాళ్ళకి ఉపయోగపడాలని. కరెక్ట్ సార్. అటువంటి ఢిల్లీలో పెట్టే బదులు నేను ఇంగ్లాండ్లోనే ఉంటానన్న. కరెక్ట్ సార్. సో మా బ్రదర్ వద్దులే అయితే ఇక్కడికే వచ్చి పెట్టేసేమంటే, సో మై ఆస్పిరేషన్ ఈజ్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాలా, అది కూడా నా సెంటర్స్ అటు తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర, మూడు ప్లేసుల్లో ఉండాలని. చాలా మటుకు నా కోరిక తీరింది. అదేంటంటే ఇటు హైదరాబాద్లో, అటు విజయవాడ, వైజాగ్లో పెట్టాను. ఇంత మటుకు రాయలసీమ లేదు, బట్ కడప వైపు చూస్తున్నాం. బట్ ఎనీవే మీ ఆశయానికి, మీ దృక్పథానికి, మీరు అంటే ఇంతమందికి సేవ చేయాలనే దృక్పథంతో ఇంగ్లాండ్ నుండి ఇండియాకి వచ్చేసి ఇంతమందికి సేవ చేస్తున్నందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. మనతో మాట్లాడడానికి ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో హలో ఓకే, కాల్ కట్ అయినట్టుంది. మరి మీరు కూడా ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడండి. 7038799661 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 0406624513 కాల్ చేయండి. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీహర్ష. ఓ శ్రీహర్ష మామ, ఎలా ఉన్నారు?
సూపర్ ఉన్నామా? నేను కూడా చాలా బాగున్నాను. మెరీ క్రిస్మస్. యా మామ, విష్ ద సేమ్. నిన్న మాట్లాడదాం అనుకున్నాను, వీలు కాలే. మరి ఈ రోజు మన టోరీ స్టూడియోకి కాసు ప్రసాద్ రెడ్డి గారు, మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నుండి ఫౌండర్ మరియు కో చైర్మన్ వచ్చారు. మామ నమస్తే అండి. శ్రీహర్షి గారు చెప్పండి. నేను న్యూజెర్సీ నుంచి మాట్లాడుతున్నాను. గ్రేట్, చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. నేను 2 years బ్యాక్ నేను పిఆర్కే చేయించుకున్నాను. పిఆర్కే చేయించుకున్నాను బికాస్ లేజిక్ కి నా ఐస్ సూటబుల్ కాదని చెప్పారు. సో అందుకని పిఆర్కే తీసుకున్నాను. నా డౌట్ ఏంటంటే, సిన్స్ ఐ వర్క్ ఇన్ ఐటీ, ఎప్పుడైనా రావచ్చు. ఇట్స్ నాట్ గ్యారంటీ. ఇంకా నాకు సైట్ రాదు అన్నది గ్యారంటీ కాదు. సో మళ్ళీ వచ్చినప్పుడు కెన్ ఐ గో అగైన్ అండ్ టేక్ పిఆర్కే? మీ ఒరిజినల్ పవర్ ఎంత అండి శ్రీహర్ష్ గారు? -3.25 ఒకటి, -3.5 ఒకటి. 2.5, 3.5 పిఆర్కే జనరల్గా చేయించుకుంటే తిరిగి రాదండి యూజువల్గా. కానీ మీకు 40 ఏళ్ళు వచ్చినప్పుడు చత్వారం వస్తుంది డెఫినెట్గా. అంటే దగ్గర చదవలేరు అనమాట. అప్పుడు కూడా దూరం బాగుంటుంది. ఆ చత్వారానికి కూడా ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ వచ్చినాయండి. కానీ మీరు మొదట్లోనే మీరు లేసిక్కి కార్నియా థిక్నెస్ లేక మీరు పిఆర్కే చేయించుకున్నారు కాబట్టి నేనైతే సెకండ్ టైం మిమ్మల్ని చేయించుకోమని అడ్వైజ్ చేయను, వద్దనే చెప్తాను. సో రెండోదేమో, మీరు ఒకవేళ రియల్గా కళ్ళజోడు పెట్టుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడే మేము కొన్ని టెక్నిక్స్ చేస్తున్నాం. మోనో విషన్ అని, అంటే ఒక కన్నుని దగ్గరికి చూపెడతాం, ఒక కన్నుని దూరానికి చూపెడతాం. కళ్ళు మనం రెండు తెరిచినప్పుడు రెండు కలిసి వస్తాయి. ఆ పద్ధతులు కూడా చేస్తున్నాం ఇప్పుడే. బట్ మీ టైం వచ్చినప్పుడు, మీకు ఆ వయసు వచ్చినప్పుడు తప్పకుండా అట్లాంటి టెక్నాలజీస్ ఉంటాయండి, చేయించుకోగలుగుతారు. బట్ కార్నియాలో పిఆర్కే చేసుకున్న కంటి మీద రిపీట్ చేయటం మీకు మంచిది కాదు. బికాస్ కార్నియా ఎందుకంటే నాకు చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఇసుక పడింది. నేను అబ్జర్వ్ చేస్తే బ్లాక్ ఉంటుంది కదా, అది కట్ అయింది అనమాట. అందుకని మీరు ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్. మీకు ఆల్రెడీ యూ గాట్ ఎన్ ఎక్సలెంట్ రిజల్ట్ కాబట్టి హ్యాపీగా ఉన్నారు కాబట్టి అట్లా వదిలేయటం బెటర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి అండి మామ ఇండియాకి వచ్చినప్పుడు వచ్చేయండి మామ, హాయిగా వెళ్ళిపోతాం మనం. నేను తీసుకెళ్ళిపోతాను అక్కడికి. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్ అండి. సార్, మనతో మాట్లాడే మరొక ఆత్మీయులు కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. హలో అండి, నేను శారదని. శారద గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? రైట్, శారద గారు మాట్లాడండి. కాసు ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడండి. హలో అమ్మా, నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అండి. నాకు ఒక క్వశ్చన్ ఉందండి. చెప్పండి. ఈ లేజర్ చేయించడానికి ఏజ్ ఎంత అండి? యూజువల్గా అంటే ఇండియన్ యావరేజ్లో ఆడపిల్లల్లో 18+ అమ్మా, మగపిల్లల్లో 19+. దానికి స్పెసిఫిక్ పవర్ ఏమైనా ఉందండి? మా పాపకి -5 ఉందండి. -5 ఉంటేనమ్మా స్పెసిఫిక్ పవర్ అంటూ ఏమి ఉండదమ్మా. కాకపోతే -10 బిలో ఉంటే చేయించుకోవటం లేజర్ ద్వారా మంచిది. 10 అబవ్ ఉంటే లెన్స్ ద్వారా. ఈ రోజుల్లో లెన్స్ టెక్నాలజీ కూడా ఉంది, పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ అని. అప్పుడప్పుడు లేజర్ సూటబుల్ కాని వాళ్ళకి కూడా ఇది చేస్తూ ఉంటాము. హై పవర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చేస్తూ ఉంటామమ్మా. కాబట్టి మీ పాపకి ఏదో ఒక టెక్నాలజీ తప్పకుండా సూటబుల్ అవుతుంది. ఏమండి శారద గారు, నిన్న మీ బ్రదర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేశాం, రాము గారికి. అవునండి, ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అయ్యో, మీరు ఆల్రెడీ ఒక 1 year బ్యాకే నాకు పంపించారండి. అది ఆల్మోస్ట్ నా మొబైల్లో ఫీడ్ చేసుకున్నాను. బాగా ఎంజాయ్ థ్యాంక్ యూ. ఈసారి ఇండియాకి వచ్చినప్పుడు రండి, పాపకు చూపెడదాం మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో. రైట్, థ్యాంక్స్ అమ్మా. సో మచ్. శారద గారు ఫ్రమ్ ఆస్ట్రేలియా. రైట్, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో 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 ఓకే, మరి తెల్లారిందో ఈ మామ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. సార్, నాకు తెలిసి ఒకే ఒక డాక్టర్ అనుకుంటా సార్. చాలామంది భార్యాభర్తలు కానీ లేకుంటే లవర్స్ కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటారు. అలా కాకుండా ఒక కంటి డాక్టరే అనుకుంటా, మిగతా పేషెంట్ కళ్ళు. అవునండి.
సార్ అయితే మరి ఇప్పుడు ఈ కళ్ళజోడు మాకు వద్దు అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఐఎమ్ రియల్లీ సారీ టు ఇంటరప్ట్ యూ. ఒక కాలర్తో మాట్లాడండి సార్. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మామ. నమస్తే, సినో ఫ్రమ్ బెహ్రెన్. నేను మహేందర్ మాట్లాడుతున్నా. మహేందర్. మరి కాసు ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు ఈరోజు, కో చైర్మన్ అండ్ ఫౌండర్ ఆఫ్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్. మామ మీకు ఉన్నటువంటి సందేహాలను కూడా అడిగేయండి మామ. థ్యాంక్ యూ మామ. మొన్న ఇంకో డాక్టర్ గారిని తీసుకొచ్చారు మీరు ఇదే హాస్పిటల్ నుంచి, ఈ రోజు సాక్షాత్తు దాని ఫౌండర్ అని తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్లీ మామ. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే మహేందర్ గారు, చెప్పండి. బెహ్రెన్ నుండి కాల్ చేశారు సార్. ఓకే అండి. సార్ నేను మొన్న డాక్టర్ గారితో లేసిక్ ఆపరేషన్ గురించి కొంచెం విషయాలు తెలుసుకున్నా సార్. ఈ లేసిక్ ఆపరేషన్ మామూలుగా అంటే మనకు దీన్ని చేసుకుంటే ఇక లైఫ్ లాంగ్ కళ్ళద్దాలు లేకుండా బతికేయచ్చా? తిరిగి మళ్ళీ ఏజ్ మనకు కొంచెం ఏజ్ ఫామ్ అయినాక మళ్ళీ సమస్య ముందరికి వస్తుంది? లేదండి, వయసు ఇప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోలేదండి. 40 ఏళ్ళు వచ్చినప్పుడు నాకు 37వ సంవత్సరం చత్వారం వచ్చింది. మనం తెలుగులో చత్వారం అంటాం కదా. అంటే ఏంటంటే వయసుతో పాటు ప్లస్ పవర్ అనమాట. సో ఇప్పుడు గనక మనము మీకున్న కళ్ళజోడిని తీసేస్తే చిన్న వయసులో అంటే 25 మధ్యలో చేసామనుకోండి, మిమ్మల్ని నార్మల్ చేసేసినట్లు అవుతుంది. నార్మల్ పీపుల్కి 40 అప్పుడు చత్వారం వస్తుంది కాబట్టి మీకు కూడా చత్వారం వస్తుంది. మరి ఇప్పుడు మేము లేసిక్ ఆపరేషన్ 40లో చేయించుకుంటే పర్లేదు అంటారా? లేదండి, ఇప్పుడే చేసుకుని 40 అప్పుడు చత్వారం వస్తే ఇప్పుడు నేను అంటే మేము ఎథికల్గా కొన్ని పేర్లు చెప్పకూడదు కాబట్టి, బట్ ఒక ఫేమస్ యాక్టరు తను ఒక 15 ఏళ్ల క్రితం నేను లేసిక్ చేశాను. సో ఫెంటాస్టిక్, ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వయసుతో పాటు చత్వారం వచ్చింది కాబట్టి దానికి కూడా మేము సుప్రాకార్ అని ఒక కొత్త టెక్నాలజీ, లేజర్ టెక్నాలజీ తెచ్చాము. సో ఈ రోజున అది చేశానమాట. చేస్తే ఇప్పుడు దగ్గర ఈ దూరం 2 చదువుతున్నారు. అట్లాగా టెక్నాలజీ. అయితే నాకు మామూలుగా ఒకదానికి 2 ఒకదానికి 4 పాయింట్ వచ్చింది సార్. -2 -4 అండి. ఎస్ సార్. అయితే అంటే కళ్ళద్దాలు వచ్చాయి. అయితే నా ప్రొఫెషన్ దృష్ట్యా నాకు ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే పని చేయడం ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా మనం కళ్ళద్దాలు పెట్టుకుంటే ఈ పాయింట్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చా, లేకపోతే కొన్ని రోజుల వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుందా? లేదండి, కంట్రోల్లోనే ఉంటుంది. ఎందుకంటే అది వయసుతో పాటు వచ్చేది మన పెరుగుదల, శరీరం పెరుగుదలతో ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు చేసుకోవటమే మంచిది. ఓకే సార్. కానీ దానికి వచ్చినప్పుడు తప్పకుండా మహేందర్, తప్పకుండా నేను దగ్గర నుండి మరీ చూపెడతాను సార్కి. థ్యాంక్ యూ మామ. రైట్ సార్, మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా మన షోలో. హలో నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు. నరేష్ నుండి. ఓకే నరేష్ గారు అడగండి సార్, మీకున్నటువంటి సమస్య ఏంటి? నరేష్ గారు చెప్పండి. నమస్కారం అండి. సార్ నేను 1 year అవుతుంది ఇప్పుడు గ్లాసెస్ వాడుతున్నాను, సైడ్ ఎఫెక్ట్ అని. ఓకే అండి. లాంగ్ లెంత్ అనేది కనబడదు. 2.0 ఉంది 2 లెన్స్. ఓకే అండి. అది మొన్న ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా సలహా చేసుకోవచ్చు దానివల్ల? చేసుకోవచ్చండి. ఇప్పుడు అంటే మీరు కాంటాక్ట్ లెన్సెస్ పెడుతున్నారా? కాంటాక్ట్ లెన్సెస్ పెడుతుంటే తప్పకుండా మీరు గ్లాసెస్ యూజ్ చేస్తున్నారా? ఓకే. సో మీరు యాక్చువల్గా ఈ పవర్స్కి రిజల్ట్స్ చాలా బాగుంటాయండి. ఎంత తక్కువ పవర్ ఉంటే రిజల్ట్స్ అంత బాగుంటాయి, అంత స్టేబుల్గా కూడా ఉంటాయి. పవర్ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా బిఫోర్ 10 years అట్లా టీవీ ఛానల్ చూసేటాను. నేను లాస్ట్ ఇయర్ నేను చెకప్ చేసుకుంటే 2.0 అట్లా వెళ్ళింది. అయితే ఇప్పుడు గ్లాస్ యూజ్ 2.5 year అవుతుంది సార్. ఓకే అండి. అయితే మళ్ళీ తర్వాత ఇప్పుడు చెకప్ వేయించుకోవచ్చా? మళ్ళీ మన చేయించుకోవాలండి. దానికి చేయించుకుంటే మన తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇది యాక్చువల్గా మీరు అన్న దాంట్లో చాలా మంచి పాయింట్ టచ్ చేశారు. ఏంటంటే చెకప్ గురించి. ఇదేంటంటే మేము దాన్ని సూటబిలిటీ అంటాం. అంటే 170 మందికే ఇది మంచి ట్రీట్మెంట్, 130 మందికి అసలు చేయకూడదు. కాబట్టి అది ఎవరు సూటబుల్ అవుతారు, ఎవరు సూటబుల్ కారు అనేది డాక్టర్ చెప్పాలి.
కాబట్టి ఇందులో కొద్దిగా జాగ్రత్తగా మనం ఒక 1 or 2 ఒపీనియన్స్ తీసుకోవటంలో నష్టం లేదు. ఎందుకంటే డబ్బు కదా, డబ్బు ఇన్వాల్వ్డ్ ఇక్కడ. సో మైక్రాన్స్ పైగా ఏముందిలే -2 కొద్దిగా సూటబిలిటీ లేకపోయినా చేసేయచ్చు అనిపిస్తుంది అన్నమాట ఎవరికి, చేసే డాక్టర్కి. సో అట్లాంటప్పుడు ఒక 2-3 ఒపీనియన్స్ మీరు తీసుకుని ప్రాపర్గా దాన్ని ఇది చేసుకుంటే మీకు సేఫ్ ఉంటుంది. మీరు ఏదో నేను మ్యాక్సివిజన్ తరఫున వచ్చానని నా దగ్గరే చేయించుకోవాలని రూల్ లేదండి. ఎందుకంటే మాది ఒక డౌట్ ఏంటంటే డాక్టర్ విచారాన్ని పెద్దలు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సార్ నాకు అడిగే. లేదు లేదు లేదు, మీరు అడిగేది కరెక్ట్ తప్పకుండా. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు చెక్ చేయించుకుని సూటబిలిటీ కనుక చేయించుకుని సూటబుల్ అయితే అసలు దేవుడిచ్చిన వరం అండి ఇది. సూటబుల్ కాకపోతే మటుకు చేయకూడదు, ఇబ్బంది పడతారు. అందుకని ఆ పాయింట్ ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నా. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరేష్ గారు. థ్యాంక్స్ అండి. మరి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్స్ నుండి చాలా సీనియర్ డాక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మ్యాక్సివిజన్ హాస్పిటల్ వచ్చిన డాక్టర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు. హలో హలో మామా. యా మామ, ఎవరు మాట్లాడుతున్నారు? సీను మామ ఫ్రమ్ బెహ్రెన్, సెకండ్ కాల్ ఫ్రమ్ బెహ్రెన్. చెప్పండి శ్రీను గారు, డాక్టర్ గారితో మాట్లాడండి, ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడండి, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడండి. హలో సీను గారు, నమస్తే. నమస్తే నమస్తే, చెప్పండి సీను. అయితే అమ్మకు కన్ను లోపల ఒక పోరాన్ని అడిగితే ఒకటి వచ్చింది అన్నట్టు. అవును 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 అవును. ఎట్లా అని? ఎక్కడ ఉంటారు అమ్మ? అమ్మ వాళ్ళు ఇంటికానే ఉంటారు. అదేనమ్మా, నువ్వు వచ్చినప్పుడు అమ్మని కనుక తీసుకొస్తే అది పొర అంటే అది చాలా సింపుల్ విషయం, దానికి ఆపరేషన్ చేయాలా. కానీ ఈ ఆపరేషన్ ఏం పెద్ద మేజర్ కాదు, చక్కగా నీట్గా అయిపోతుంది. షుగర్ అది లేదు కదా? వెరీ గుడ్, అయితే బాగుంటుంది. మళ్ళీ చూపు ఫుల్గా వచ్చేస్తుంది. ఒకసారి తీసుకొచ్చి చూపెట్టండి. అదే ఇప్పుడు వచ్చేటప్పుడు ఎందుకంటే చూపెట్టా అని చెప్పి దానికోసం ఎప్పుడు చూసినా అదే గొడవ అవుతుంది అమ్మతో, నీకు కనబడలేదు కనబడలేదు అని చెప్పి. అది ఎట్లా నచ్చారు కదా. నో ప్రాబ్లం, తప్పకుండా తీసుకురండి. చాలా సీనియర్ డాక్టర్ గారు, ఆయన ఒక ఆశయంతో, ఒక మంచి ఆశయంతో 10 మందికి వెలుగుని పంచేయాలి, అది కూడా మన తెలుగు వాళ్ళకే అని చెప్పేసి లండన్ నుండి ఇక్కడికి రావడము, మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయడం, అందరికీ కంటి వైద్యం అని చెప్పేసి ఒక నినాదంతో ప్రజల మధ్యకి వెళ్ళడం. ఈరోజు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఈ అందమైన ప్రపంచాన్ని చూస్తున్నారు వాళ్ళు 2 కళ్ళతోటి. ఇంకేం కావాలి సార్ వాళ్ళు? గ్రేట్ సార్, గ్రేట్. హలో హలో, ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్ మనం మ్యాక్సివిజన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాని గురించి, దాని వెనకాలన్నటువంటి మ్యాక్సివిజన్? అవునండి, మ్యాక్సివిజన్ అనే వర్డ్ ఎందుకు పెట్టానంటే అండి, జనరల్గా మనం కాసు ప్రసాద్ రెడ్డి ఐ క్లినిక్ అని పెట్టుకోవచ్చు. అవునండి. లేదా మన దేవుడి పేరున ఏ వెంకటేశ్వర ఐ క్లినిక్ అనో అట్లా పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ హాస్పిటల్స్ అనేవి ఎస్పెషలీ ఐకి సంబంధించిన హాస్పిటల్ 10 మంది వచ్చే ప్లేసు, అందులో ఒక హిందూ, ఒక క్రిస్టియన్, ఒక ముస్లిము, ఒక కులాల పరంగా ఎట్లాగైనా వస్తారు. కాబట్టి అట్లా ఉండకూడదు. మ్యాక్సిమం మిషన్కి షార్ట్ నేమ్ మ్యాక్సివిజన్ అనేది. మ్యాక్సిమం మిషన్ మనకి చేతనైనంత చేసి ఆ మ్యాక్సిమం మిషన్ ఇద్దాము అనే ఒక ఉద్దేశంతో మ్యాక్సివిజన్ స్టార్ట్ చేశాను. గ్రేట్ అండి, బాగుంది సార్. తర్వాత మీరు యూజ్ చేసిన ఒక టెక్నాలజీ గురించి చెప్తున్నారు సార్. నేను ఇప్పుడు ఏదో టెక్నాలజీ గురించి మాట్లాడారు. అవునండి, అంటే మేము మేజర్గా 1996లో నేను ఇండియాకి వచ్చాను. అప్పుడు లేసిక్ అది ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుని కళ్ళజోడు లేకుండా చేసే లేజర్. బట్ అట్లానే నేను మళ్ళీ దేవుడి దయ వలన 2010లో జర్మన్స్కి ఒక రీసెర్చ్ వర్క్ చేశాను, క్యాటరాక్ట్లో లేజర్స్. చేశాను క్యాటరాక్ట్ ఆపరేషన్ లేజర్స్తో చేయటం అనమాట. దాన్ని లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ, ఫెమ్టోసెకండ్ అనే లేజర్ అది. అందులో కూడా చాలా పెద్ద పేరు వచ్చి ఆఖరికి ఆ రీసెర్చ్ బాగా సక్సెస్ అయ్యి దానికి FDA అప్రూవల్ కూడా వచ్చేసింది. అట్లానే యూరోపియన్ CE మార్క్ కూడా ఇచ్చారు. మనం హైదరాబాద్లో చేసిన, మన ఊళ్ళో చేసిన వర్క్కి అంత రావటం అనేది అదొక మేము అందరం గర్వించదగ్గ విషయం అది. సో దాంతో ఆ టెక్నాలజీ కూడా ఇప్పుడు దాన్ని మేము ఫేకో టెక్నిక్స్ అనే పేరు పెట్టి ఆ క్యాటరాక్ట్ సర్జరీనే 5 రకాల టెక్నాలజీస్ మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట.
గ్రేట్ సార్. విన్నారు కదా, మరి చాలా సీనియర్ డాక్టర్ ఒక మంచి సదుద్దేశంతో మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అని చెప్పేసి డైలీ కొన్ని వేల మంది డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారి అమృతాస్త స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి వస్తుంటారు. సో ఈరోజు మన టోరీ స్టూడియోకి రావడం జరిగింది. మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఎవరికైనా కూడా కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎటువంటి ప్రాబ్లమ్స్ మీరు నివృత్తి చేసుకోవాలన్నా కూడా యుఎస్ ఆత్మీయులైతే 7038796611 కాల్ చేయండి. యూకే నుండి అయితే 441223770661, ఇండియా నుండి అయితే 040666245513 కాల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మామ, మీ ఆర్జే మామ మహేష్తో. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్. ఆ హాస్పిటల్ నుండి కో చైర్మన్ అండ్ అలానే ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి గారు మన టూరిస్ట్ స్టూడియోకి రావడం జరిగింది. డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అండి. ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి. మీ పేరేం పేరు అన్నారు? గోపాల్ గారు, డాక్టర్ ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడండి. చెప్పండి గోపాల్ గారు. ఇప్పుడు మళ్ళీ ఇందా చెప్పారు. చెప్పండి మళ్ళీ చెప్పండి. మీ ఫ్రెండ్ మదర్ కి 2 days బ్యాక్ క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగి ఇన్ఫెక్ట్ అయింది అంటున్నారు కదా? అదే మరి అది వెంటనే ట్రీట్ చేయాలి కదా, చేశారా అంటున్నారు? వెంటనే చేశారు సార్, అంటే రిఫర్ చేశారు డాక్టర్ కూడా, రాజమండ్రి హాస్పిటల్ రిఫర్ చేశారంట సార్. అది ఓకే అండి, ఓకే. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పర్వాలేదు అని అన్నారంట. అంటే యూజువల్గా ఆపరేషన్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది ఆపరేషన్ వచ్చే ఇన్ఫెక్షన్ని మనము ఎండాప్థల్మైటిస్ అంటామండి. ఓకే సార్. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంత ఈజీగా ట్రీట్ చేయలేము, కానీ ట్రీట్ చేసి చాలామందికి తగ్గిపోతుంది. కాబట్టి వరీ అవ్వాల్సిన విషయం ఏం లేదు. చేసిన డాక్టర్ వెంటనే ఐఎమ్ షూర్ వేరే ఇన్ఫెక్షన్ అంతా తీసేసి మందులు కూడా ఇచ్చి ఉంటారు, కంటిలో ఇంజెక్షన్ చేస్తారు. అందుకని వరీ అవ్వాల్సింది ఏం లేదండి. మాట్లాడించండి, తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇటువంటి తరచుగా మనము వింటున్నాం అనమాట. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఎక్కడో దగ్గర గ్రామాల్లో కొందరు చదువుకున్న డాక్టర్లు ఉంటారు, కొందరు డాక్టర్ కాకుండా కూడా డాక్టర్స్కి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అండి, డాక్టర్ చేతిలో కేవలం ఆపరేషనే ఉంటుంది సార్. ఇన్ఫెక్షన్స్ వాళ్ళ చేతుల్లో ఉండవు. ఎందుకంటే అవి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత సరైన ప్రాపర్గా కన్ను మెయింటైన్ చేసుకోకుండా, ఇచ్చిన డ్రాప్స్ వాడకుండా, లేకుంటే ఏదైనా టిష్యూస్ తీసి తుడుచుకోవటం, ఇట్లాంటి వాటిలో గబుక్కుని ఇన్ఫెక్షన్ కంట్లో చేరుతుంది. దాంట్లో డాక్టర్ ఏం చేయలేడు. మనం చెప్పగలం కానీ మందులు ఇచ్చి ఇట్లా చేసుకోమని చేయించలేము కదా. కాబట్టి సర్జరీలో ఏదైనా ఫాల్ట్ ఉంటే మనం తప్పకుండా మీరు అన్నట్లు కొన్ని చోట్ల కొద్దిగా తక్కువ ట్రైనింగ్ ఉన్న డాక్టర్ చేశాడు అనుకోవచ్చు. కానీ ఇన్ఫెక్షన్స్ యూజువల్గా ఏ డాక్టర్ చేసినా కూడా, ఎంత పెద్ద డాక్టర్ చేసినా ఇన్ఫెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఏ డేంజర్. ఎనీ అవయవాలు మన శరీరంలో ఏ అవయవం మీద ఆపరేషన్ చేసినా ఇన్ఫెక్షన్ ఈజ్ ఎ రిస్క్. ఓకే. సో దాని గురించి మనం కేర్ తీసుకోవాలి, చాలా జాగ్రత్త. ఫస్ట్ 48-72 hours జాగ్రత్త పడితే చాలు, సరిపోతుంది. సో చాలామంది మీరు అడుగుతున్నారు, ఒకవేళ ఆపరేషన్ చేసే ముందు కానీ ఆపరేషన్ చేసిన తర్వాత కానీ, అంటే ఆపరేషన్ చేసే ముందే, బిఫోర్ ఆపరేషన్ పేషెంట్కి డయాబెటిక్ ఉందా అని అడుగుతున్నారు ప్రత్యేకంగా. ఇలా ఎందుకు అడుగుతున్నారు సార్? అంటే ఈ డయాబెటీస్ మీకు తెలుసు కదా, మన ఇంట్లో మన ప్రతి కుటుంబంలో ఎవరో మామయ్యలో, అక్కలో, అమ్మలో, అన్నలో ఎవరో ఒకరికి షుగర్ ఉంటుంది. ఈ షుగర్ ఉంటే దీనికి 2 ఇబ్బందులండి. ఒకటేమో ఏదైనా పుండు ఉంటే మాందు, అది అందరికీ తెలుసు మనందరికీ. ఇన్ఫెక్షన్స్ ఈజీగా వస్తాయి, అంటే చీము ఈజీగా చేరిపోతుంది. ఈ 2 ప్రాబ్లమ్స్. ఆపరేషన్ అంటే ఏంటండి, అది కూడా ఒక రకమైన కంట్రోల్డ్ ఇంజరీ. కరెక్ట్. దెబ్బకి ఆపరేషన్కి తేడా ఏంటంటే దెబ్బ యాక్సిడెంట్ పిచ్చగా తగులుతుంది. ఈ ఆపరేషన్ అనేది కంట్రోల్డ్గా ఒక డాక్టర్ చేతిలో ప్రాపర్గా చేస్తున్నాం కాబట్టి స్టిల్ ట్రామా, ఇంజరీనే కదా. ఆ ఇంజరీ ఇన్ఫెక్ట్ షుగర్ ఉన్న వాళ్ళకి ఈజీగా అవుతుంది. అందుకని మేము ముందే షుగర్ కంట్రోల్ ఉందా లేదా అనేది వీఆర్ పారనాయిడ్ యాక్చువల్లీ. 10 సార్లు అడుగుతాం, షుగర్ ఉందా. బీపీ కన్నా షుగర్ చాలా ముఖ్యం అండి, చాలా భయంకరం మాకు. అది కంట్రోల్ లేనిదే ఆపరేషన్ చెయ్యరు ఏ డాక్టర్.
అప్పుడప్పుడు పేషెంట్ కోపం వస్తుంది. ఓకే. కానీ మరి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి. సార్ కానీ ఒక విషయం మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది సార్, ఈ ప్రపంచంలో ఇంతమంది ఆప్థాల్మిక్ డాక్టర్లు ఉన్నారు అండ్ ఏ ఒక్కరు కూడా చేయనటువంటి రీసెర్చ్ మీరు రీసెర్చ్ చేసి అది జర్మనీకి పంపించడం, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇప్పుడు అదే దాన్ని 10 మంది అంటే వందలాది మంది డాక్టర్లు అదే టెక్నాలజీ యూజ్ చేయడం. మీరు అన్నారు అది వాట్ ఈస్ దట్ ట్రీట్మెంట్ టెక్నాలజీ? అది దాన్ని యాక్చువల్గా ఫెమ్టోసెకండ్ లేజర్ అంటామండి. ఓకే, ఫెమ్టోసెకండ్ లేజర్. రైట్. కంటిలో మనం యూజ్ చేసే రకరకాల లేజర్స్ ఉంటాయి. గ్రీన్ లేజర్ అని, అంటే షుగర్ వచ్చిన వాళ్ళకి రెటీనాలో చేస్తాం. ఓకే. ఇందాక లేసిక్ గురించి మాట్లాడాం, కళ్ళజోడు లేకుండా, అది ఎక్సైమర్ లేజర్. ఇది ఫెమ్టోసెకండ్ లేజర్ అనేది మనం క్యాటరాక్ట్ సర్జరీలో యూజ్ చేస్తాం. ఓకే. సో కాబట్టి ఫెమ్టోసెకండ్ లేజర్ క్యాటరాక్ట్ సర్జరీ. ఓకే. ఇదేంటంటే మనం ఆపరేషన్ థియేటర్లోకి పేషెంట్ ఎంటర్ అవ్వకముందే చేత్తో చేసే స్టెప్స్ కంప్యూటర్ కంట్రోల్తో జరిగిపోతాయి బయట. ఓకే. కంట్లో ఎంటర్ అవ్వకముందే. సో దానివల్ల ఏంటి, ప్రెసిషన్ పెరిగిపోతుంది. ఓకే. అండ్ 100% సేఫ్టీ పెరుగుతుంది. చెయ్య కదా, ఇప్పుడు నేను ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత వయసున్న నాకే నా చేతిని కూడా కంపేర్ చేయలేం, అంత సేఫ్టీ కంప్యూటర్లో ఉంటుంది. ఓకే. ఎందుకంటే అది ఒక చిన్న గుండ్రంగా మనం కంపాస్తో గీయగలం కానీ చేతితో గుండ్రంగా గీయలేము. అది దీని గొప్పతనం అండి. ఓకే. సో అది లేజర్ చేసి ఈ టెక్నాలజీని జర్మన్స్ మనకి రీసెర్చ్ చేయడానికి ఇచ్చారు. ఓకే. ఇస్తే అది ఇక్కడ మనం రీసెర్చ్ చేశారు, దాన్ని FDA అప్రూవల్స్ తెచ్చుకున్నాం. గ్రేట్ సార్. వాళ్ళు తెచ్చుకున్నారు జర్మన్స్, వాళ్ళకి మనం వర్క్ చేసి పెట్టాం. అవును సార్. తర్వాత మీరు అన్నారు ఇప్పుడు సుప్రాకార్, ఈ టెక్నాలజీ గురించి అసలు ఏంటి? సుప్రాకార్ అంటే ఏమైందంటే అండి, మనం 1991 నుంచి నేను లేజర్స్ చేస్తుంటే ఎంతసేపు ఎంతో మార్కెటింగ్ చేస్తాం కదా, అడ్వర్టైజ్మెంట్, కొత్తగా వచ్చింది టెక్నాలజీ, లేజరు, కళ్ళజోడు లేకుండా చేస్తామని. ఇందులో న్యాచురల్గా చెత్తవారం నాలాంటి వాడు రీడింగ్ గ్లాసెస్ వయసుతో వచ్చిన వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మరి మా సంగతి ఏంటి, మాకు కూడా కళ్ళజోడు లేకుండా చేయగలరా అని అడిగేవాళ్ళు. వాళ్ళ కోసం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చిన లేజరే ఈ సుప్రకార్. ఓకే. చత్వారం కళ్ళజోడు ఎవరైతే పెట్టుకుంటారో అంటే ఆ కళ్ళజోడు కూడా లేకుండా ఉండాలి అనే కోరుకునే వాళ్ళకి ఈ లేజర్ సుప్రకార్ అనే ఒక ఇది టెక్నాలజీ అవుతుందో అబౌవ్ 40 years వాళ్ళకి మోస్ట్ చత్వారం వచ్చిన వాళ్ళకి. రైట్. తర్వాత ఇప్పుడు మన అందరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మన ఈ కార్యక్రమం వినేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కొంచెం డ్రైవింగ్. సో 24 గంటలు కంప్యూటర్తోనే పని ఉంటుంది. సమ్ టైమ్స్ కళ్ళ నొప్పి రావడం, కళ్ళలో నీరు కారడం, తరచూ అటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. కొందరికి అసలు బ్లాంక్ అవుతుంటుంది ఆ కంప్యూటర్ దిక్కు చూసి ఆ బ్రైట్నెస్ దాంతో. సో ఇది ఇలానే ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? అంటే యాక్చువల్గా ఈ వీటిని మనం ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటామండి. మనం చేసే వృత్తిలో ఇప్పుడు మీరు ఆర్జేగా చేస్తున్నారు, డీజేగా చేస్తున్నారు, మీరు ఇవన్నీ చేసేటప్పుడు వాటికి సంబంధించిన కొన్ని హజార్డ్స్ ఉంటాయి, ఎస్పెషలీ రేడియేషను. ఓకే, ఇప్పుడు మేము లేజర్స్తో వర్క్ చేస్తున్నాము, ఓవర్ ది ఇయర్స్ మాకు ఏదో చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. కంప్యూటర్ ఈజ్ ద సేమ్. కంప్యూటర్ ఏంటి, కాన్స్టెంట్గా ఐ బ్యాషింగ్ అంటాను నేను. ఐ బ్యాషింగ్ అంటే కంటిని దుర్వినియోగం చేయటం, వినియోగించటం కాదు, వినియోగించాలనే ఉద్దేశంతో తెలియకుండా మనం దుర్వినియోగం చేస్తుంటాం. అది పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ వయసులో వాళ్ళ దగ్గర శక్తి కూడా ఎక్కువ ఉంటుంది. 8 hours, 10 hours, 14 hours నాన్ స్టాప్ మ్యారథాన్ చేసేస్తారనమాట. ఇప్పుడు తిరుపతి కొండ ఎక్కాలంటే మనం కంటిన్యూస్గా ఎక్కలేము, క్రాంప్స్ వస్తాయి. 1 గంట నడిచి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒక ఫర్లాంగ్ నడవచ్చు. కంప్యూటర్ కూడా మనం మానిటర్ల మీద కాన్స్టెంట్గా వర్క్ చేసినప్పుడు కంటిలో ఒక మజిల్ ఉంటుంది, సిలియరీ మజిల్, అది టైర్డ్ అయిపోతుంది. అందుకని ప్రతి గంటకి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ అంటే మళ్ళీ పోయి దగ్గర వర్క్ చేయటం కాదు, ఆపోజిట్ టు క్లోజ్ వర్క్, దూరం టీవీ చూడటము లేకపోతే బయట సీనరీస్ చూడటము, దెన్ కమ్ బ్యాక్. అప్పుడు ఆ మజిల్ రిప్లెనిష్ అవుతుంది. రిలాక్స్ అవ్వటమే కాకుండా రిప్లెనిష్ అంటే దాని స్ట్రెంగ్త్ మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇంకో గంట సేపు మనం కంప్యూటర్ చేసుకోవచ్చు. రెండోది కళ్ళు ఆర్పటం, మానిటర్ని స్టేర్ చేస్తాం, కళ్ళు ఆర్పటం, ఇది రెండవది. ఈ రెండు ముఖ్యంగా కనుక చేస్తే మనకి ఏ స్ట్రెయిన్ ఉండదు. ప్లస్ ఐ ఎక్సర్సైజ్. రైట్. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం స్కూల్ పిల్లల్ని చూస్తే స్కూల్లో
ఒక 500 మంది పిల్లలు ఉంటే అందులో ఏ ఇద్దరికో ముగ్గురికో నలుగురికో అద్దాలు మనం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు కనుక మీరు వెళ్ళి చూడండి, ఒక స్కూల్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, బేగంపేట పబ్లిక్ స్కూల్ కానీ వెళ్ళండి, పిల్లల్లో ప్రతి 10 మందిలో ఇద్దరికి అద్దాలు పెట్టుకుంటున్నారు. ఇది ఎందుకు చిన్నతనంలో? దీనికి 2 కారణాలండి. ఒకటేమో అవేర్నెస్ పెరిగిపోయింది. ఓకే, స్కూల్ టెస్టింగ్ అనేది మా చిన్నప్పుడు లేదు, ఇప్పుడు స్కూల్ టెస్టింగ్ అని ఉంది. 3 years నుంచి స్కూల్స్లో టెస్ట్ చేస్తున్నారు. చేసినప్పుడు ఈ బయటపడుతున్నాయి, అంతకుముందు బయటపడలే. ఇప్పుడు మనం చిన్నప్పుడు సరిగ్గా చదువుకోకపోతే, నా చిన్నప్పుడు, మీరంటే కుర్రోళ్ళు, మీ చిన్నప్పుడు అంత ఉండదు కానీ మా చిన్నప్పుడు మటుకు సరిగ్గా కనుక చదవకపోతే బాగా కొడితే మేమే చదివేవాళ్ళం నోరు మూసుకుని. ఇప్పుడు ఎందుకు చదవట్లేదు అని ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నించి దీనికి ఒక డిస్లెక్సియా అనే ఒక కండిషన్ ఉంది, ఎక్సోఫోరియా అనే ఒక కండిషన్ ఉంది, కళ్ళు 2 దగ్గరికి రావట్లేదు, ఈ పాపకో బాబుకో ఈ ప్రాబ్లం ఉంది అని కనుక్కుంటున్నాం. కనుక్కుని దానికి రెమెడీస్ ఇస్తున్నాం కొట్టకుండా. ఓకే, ఈ రోజుల్లో కొట్టడం ఒప్పుకోరు కదా, అది తెలియని రోజుల్లో చేసిన పని అది. ఇప్పుడు అది నేరం. కాబట్టి ఇట్లాగా ఈ మార్పు జరుగుతూ ఉండగా మరి టెక్నాలజీ మార్పుతో పాటు సొసైటీలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి కరెక్ట్ అండి. మన టెక్నాలజీతో పాటు సొసైటీలో కూడా మార్పు వస్తుంది. సొసైటీలో మార్పు వస్తున్న కొద్ది టెక్నాలజీ కూడా మార్పు వచ్చేస్తుంది కొన్ని విషయాలు. అవును. ఒకప్పుడు సార్, ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడ నుండి నాగబాబు గారు? హైదరాబాద్ నుండి. నాగబాబు గారు చెప్పండి సార్. ఓకే, అది ముందు సరిగ్గా మసకన కనబడుతుందని ఒకటి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు రావులపాలెం దగ్గర. ఆఫ్టర్ దట్ అది 2 days కొంచెం పెయిన్ వచ్చింది, వీళ్ళేమో తీసుకెళ్ళారు. అవునండి. తర్వాత అది ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత మళ్ళీ రాజమండ్రిలో చూపిస్తే రీసెంట్ గా నిన్న కాక మొన్ననే చేశారండి. ఓకే అండి. సో ఆఫ్టర్ దట్ ఒక క్యూర్ కాకపోతే మళ్ళీ మనం చేయించడానికి వీళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉందండి? ఇప్పుడు ఫైన్ ఉన్నారండి డాక్టర్ గారు. ఫైన్ అంటే ఇంకా వరీ లేదండి. అంటే ఏమవుతుంది, సారీ అండి, 2 days తర్వాత ఆపరేషన్ అయిన 2 daysకి తనకి ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు కదా, కానీ వెంటనే అటెండ్ అయ్యి దాన్ని ట్రీట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం వరీ అవ్వాల్సింది ఏం లేదండి. డాక్టర్ చూసి పైగా ఫైన్ అన్నారు కదా, కాబట్టి వరీ లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్రెడీ కంటిలో ఇంజెక్షన్స్ కూడా ఇచ్చేసి ఉంటారు కాబట్టి వరీ లేదండి. థ్యాంక్ యూ. రైట్ అండి, టేక్ కేర్ అండి. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ అండి. మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం సార్. ఒకప్పుడు మనం చాలా మంది డాక్టర్ గారు అద్దాలు ఇచ్చారు అనగానే డాక్టర్ గారు ఏవైతే అంటే అప్పటి టెక్నాలజీ పరంగా ఒక 10 years బ్యాక్ చూసుకొని ఏ అద్దాలు అయినా కూడా జనరల్ సోడా బుడ్డి కలద్దాలు అని చెప్పేసి అంటుంటారు. మార్పు వస్తుంది, టెక్నాలజీ మార్పు వస్తున్నాయి, రకరకాల ఫ్రేమ్స్ వచ్చేసాయి. కొన్ని అయితే మరి చిన్నగా అయిపోయినాయండి, కొంచెం ఇలా స్టైల్గా వచ్చేసాయి అనమాట. ఇప్పుడు రాను ఏమైపోయిందంటే కేవలం ఒక ముక్కు దగ్గరనే పెడుతున్నారండి, ఈ చెవులకు పెట్టుకోవడానికి ఏం లేవు వాటికి, అటువంటివి వచ్చేసాయి. కొందరు అద్దాలు పెట్టుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన వైఎస్ రాజశేఖర గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానీ అసలు అద్దాలు అనేది కేవలం ముక్కుకే పెడుతున్నారండి, కళ్ళకి కాదు. రీడింగ్ కాకుండా కూడా జనరల్గా కూడా పెట్టుకోవచ్చు. సో అంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీ అద్దాలతో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మనకి? ఏముండదండి. ఇప్పుడు ఈ అద్దం అనేది ఏమవుతుందంటే కళ్ళజోడు పెట్టుకోవటం అనేది 150 మంది హ్యాపీగా పెట్టుకుని తిరుగుతూ ఉంటాం. నా మటుకు నేనే పెట్టుకున్నాను కదా. సో కళ్ళజోడు పెట్టుకోవటం ప్రాబ్లం కాదండి, కానీ అది పెట్టుకోతే అసలు తట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. ఇప్పుడు మనం చూడండి, ఒకళ్ళకి చిన్న సూది గుచ్చుకుని కొద్దిగా రక్తం వస్తే ఆ రక్తాన్ని చూసి ఫెయింట్ అయ్యేవాళ్ళు ఉంటారు. ఇంకొకళ్ళు చెయ్యంతా ఇరిగిపోయినా దాన్ని శుభ్రంగా కర్చీఫ్తోనో క్లాత్తోనో చుట్టుకుని హాస్పిటల్కి వచ్చేస్తారు. ఎంత బ్లడ్ అయినా భయపడరు. కాబట్టి మనుషుల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. కొంతమంది కళ్ళజోడు పెట్టుకోవటం ఇష్టం లేదు, దాన్ని సైకోసోమాటిక్ ప్రాబ్లం, సైకలాజికల్గా సఫర్ అవుతున్నారు. అసలు అద్దంలో తట్టుకోలేరు చూసుకుని, అబ్బా ఈ కళ్ళజోడు, వాళ్ళ కోసం పుట్టిన ట్రీట్మెంట్స్ ఇవన్నీ. సో అది కాక ఉద్యోగ రీత్యా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరికీ స్పోర్ట్స్కి ఆడలేము, భరతనాట్యం కళ్ళజోడు పెట్టుకుని చేయలేము. హలో హలో నమస్తే అండి. నమస్కారము, నేను విద్యాసాగర్ బాస్టన్ నుండి మాట్లాడుతున్నాను. నమస్తే విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు మాట్లాడండి సార్.
నమస్కారం అండి. నమస్తే అండి. చిన్న క్వశ్చన్ అండి. చెప్పండి. నాకు చిన్నప్పుడు ఒక చిన్న ట్రైన్ లో వెళ్తుంటే ఎవరో రాయితో కొడితే పైన తగిలేసింది. తగిలేసేసి అప్పుడు కాస్త అంటే తెలియదు కాబట్టి జస్ట్ పుండు మారితే అయిపోయిందని చెప్పేసాను. తర్వాత పెరుగుతూ అలా ఇంటర్మీడియట్ వచ్చాక తర్వాత గ్లాసెస్ వచ్చాయి, లాంగ్ డిస్టెన్స్ సరిగా అవపడకుండా. ఓకే అండి. ఆ తర్వాత అద్దాలు వాడుతూ వచ్చాను. ఇప్పుడు 3 ఉన్నది. ఓకే అండి. ఓకే అండి. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ కంప్యూటర్ టెస్టింగ్ ఇది వెళ్ళినా కూడా ఏది కరెక్ట్ గా రిజల్ట్ రాదు, మాన్యువలైజ్ చేయాలి. ఎందుకనంటే ఒక కన్నుతో సరిగానే వస్తుంది, ఇంకో కన్ను అది దెబ్బతగిలిన కంటికి స్కార్ ఉండటం వలన వేవిగా వస్తుంది. ఓకే అండి. స్కార్ ఉంటే రాదండి, దెబ్బతగిలింది అన్నారు కదా. అవునండి, వేవిగా వస్తుంది. ఓకే అండి. సో ఎప్పుడు ఈవెన్ మామూలుగా చూపెట్టినా కూడా మాన్యువల్ గా చేసినా కూడా వేవిగానే అవపడతాయి అక్షరాలు. లాస్ట్ లైన్ కానీ లాస్ట్ 1 లైన్ కానీ వేవిగానే అవపడతాయి. ఓకే అండి. సో నేను చాలా మందిని అడిగాను ఏంటి ఇది అని, ఎందుకు అని అంటే ఎవరు సరైన సమాధానం ఇవ్వలేదు. అదేనండి, ఇప్పుడు మీరు క్లియర్గా చెప్తున్నారు, దెబ్బ తగిలిన కన్ను మటుకు బ్రహ్మాండంగా ఉంది, అది ప్రాబ్లం లేదు. దెబ్బ తగిలిన కన్నుతో మటుకు మీకు ఇబ్బంది ఉంది. ఇది కూడా దరిదాపు చాలా మటుకు లైన్స్ చూస్తున్నారు కానీ వేవీగా ఉంటుంది. అవునండి, అవునండి. దానికి కారణం ఏంటంటే మీకు కంటి బయట ఒక పొర ఉంటుందండి, కార్నియా అని. ఆ పొర ఏంటంటే క్రిస్టల్ క్లియర్ గ్లాస్ లాగా ఉంటుంది, అంటే ఒక కెమెరాలో లెన్స్ లాగా. సో అది ఏమాత్రం డిస్టర్బ్ అయినా మీకు వచ్చే ఇమేజ్ డిస్టర్బ్ అవుతుందండి. ఇప్పుడు కెమెరాలో ఫిల్ము లెన్స్ రెండూ కావాలి కదా, మన కంటిలో కూడా అట్లానే ఒక ఫిల్మ్ ఉంటుంది, ఒక లెన్స్ ఉంటుంది. మీ దెబ్బ రాయి తగిలినప్పుడు మీకు అవి డిస్టర్బ్ అయినాయి. ఇందులో మరి లెన్స్ డిస్టర్బ్ అయిందా మరి ఫిల్మ్ డిస్టర్బ్ అయిందా అని మిమ్మల్ని చూస్తే కానీ నేను చెప్పలేను. కానీ నా ఉద్దేశంలో బయట దెబ్బ తగిలింది కాబట్టి బయట లెన్సే దెబ్బ తగిలింది అనుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే అండి, చిన్న స్క్రాచో మచ్చో ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఇమేజ్ ఆ మచ్చ వైపు నుంచి వెళ్తుందో డిస్టార్ట్ అవుతుంది, దానివల్ల మీకు ఆ మస్క్ వస్తుంది అనమాట. కానీ అది ఎప్పుడన్నా మీరు హైదరాబాద్ వస్తే తప్పకుండా రండి, నేను చూసి ఏమన్నా చేయగలిగితే చెప్తాను, పర్సనల్ ఒపీనియన్ ఇస్తాను. విద్యాసాగర్ గారు ఎప్పుడు వచ్చినా రండి సార్. ఓకేనండి. ఇంకొక విషయం అండి, లేజర్ కోసం కరెక్షన్ చేసుకోవడానికి వెళ్ళాను. కాన్స్టెంట్ గా 3.5, 2.75 to 3.25. ఓకే అండి. Sometimes it decreases, sometimes increases. Generally it is in between 2.75 and 3.25. ఓకే అండి. అయితే లేజర్ దానికి ఒకసారి కేరళకి వెళ్ళినప్పుడు కేరళలో లేజిక్ సెంటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు టెస్ట్ చేశారు. టెస్ట్ చేసేసి డ్రై ఐస్ మీరు ఒక 3-4 months ఇది డ్రాప్స్ వాడితే కానీ అప్పుడు చూసి మళ్ళీ టెస్ట్ చేస్తాము, డ్రై అయితే ఇంకా కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చేయలేదు. అవునండి. సో మీరు ఇంకా అది దానికి డ్రై ఐకి ఉన్నప్పుడు నేను వాడినాక తర్వాత చూపెట్టుకుంటే ఇక్కడ యుఎస్ఏ లో చూపెట్టుకున్నా కూడా సేమ్ డ్రై ఐ అని చెప్పారు. ప్రెషర్ టెస్ట్ ఏదో వచ్చేసారు. ఓకే అండి. నేను డయాబెటిక్ కూడా, కానీ కంట్రోల్లో ఉంది. అంటే 6.7 బిలో ఉంటుంది. వెరీ గుడ్ అండి. సో అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఏదో పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ గ్లాసెస్ అన్నారు కదా, ఎనీ అదర్ థింగ్? అంటే ఇప్పుడు ఈ మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే డ్రై ఐస్ సివియర్గా ఉన్నప్పుడు అసలు లేజర్ చేయించుకోకూడదండి. ఫస్ట్ ఆన్సర్ అది. సెకండ్ వచ్చి ఇందాక నేను చెప్పినట్టు ఎవరికైతే ఈ లేసిక్ కానీ లేజర్ కానీ సూటబుల్ కాదో వాళ్ళకి మేము పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్ చేస్తున్నామండి. అది మీరు గూగుల్ సెర్చ్ చేయవచ్చు, స్టార్ ఐసిఎల్ అని, STAAR స్టార్ అనేది అదొక కంపెనీ ఇన్ స్విట్జర్లాండ్ అండి. అతను మోనోప్లై చేస్తున్నాడు ఈ పర్టికులర్ లెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో.
ఆ లెన్స్ పేరు వచ్చి ఐసిఎల్. అంటే ఐసిఎల్ అనేది ఇంప్లాంటబుల్ కొలామర్ లెన్స్ అంటాం మేము, బట్ ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ కాంటాక్ట్ లెన్స్. దీంట్లో మీకు 4 అడ్వాంటేజెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాగా డ్రైనెస్ ఉన్నప్పుడు చేయించుకోవచ్చు. ఫస్ట్ మీకు లేసిక్ లాగానే చూసే వాళ్ళకి చేసినట్లు తెలియదు. సెకండ్ ఫుల్ విజన్ వస్తుంది. థర్డ్ ఇట్లా మీ కార్నియా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి డ్రైనెస్ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది కంటి లోపల పెడతాం కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏవి వీటికి వర్తించవు అన్నమాట. నాలుగోదండి, ఇట్ ఈస్ ఎ రివర్సిబుల్ ప్రొసీజర్. అన్లైక్ లేజర్ ఈజ్ అన్ ఇర్రివర్సిబుల్ ప్రొసీజర్. ఇదేమో రివర్సిబుల్, కానీ ఎవరు రివర్సిబుల్ అని ఎవరు కోరుకుంటారండి బాగా కనపడుతుంటే. బట్ కంఫర్ట్ అది రైట్ అండి. డాక్టర్ గారు చెప్పండి. STAARICL, రైట్? అవునండి, STAARICL స్టార్ ICL. దాని గురించి ఇన్ఫర్మేషన్ దాని గురించి మీరు ఇంటర్నెట్లో చూడొచ్చండి. చూస్తానండి. సార్ చెప్పండి. ఇప్పుడు అది దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అవన్నీ ఉంటాయి సార్, అందులో వాళ్ళు ఇచ్చేస్తారు కదా. అవన్నీ ఇంటర్నెట్లో ఉన్నాయండి సార్. ఒక్కసారి మీరు జస్ట్ హ్యావ్ ఎ లుక్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి విద్యాసాగర్ గారు. మరి మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో. హాయ్, నమస్తే. ఎవరు మాట్లాడేది? హలో మామ, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సురేంద్ర మామ, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. సురేంద్ర మామ ఫ్రమ్ బెంగళూరు. ఓకే సురేంద్ర మామ, చెప్పండి. ప్రసాద్ రెడ్డి చెప్పండి సురేంద్ర గారు. యాక్చువల్గా నాకు బోత్ ఐసి -7 -7.5 అవునండి. యాక్చువల్గా ఇక్కడ బెంగళూరులో శంకర్ నేత్రాలయ అని చెప్పేసి అవునండి, అందులో నేను చెకప్ చేయించుకున్నానండి. డాక్టర్స్ నాకు 2 ప్రొసీజర్స్ సజెస్ట్ చేశారు. ఒకటి లాసిక్ అండ్ ఇంకోటి వచ్చేసి ఫెమ్టో సెకండ్ లాసిక్ అని చెప్పేసి బ్లేడ్ ఫ్రీ లేసిక్ అండి. అది బ్లేడ్ ఫ్రీ లేసిక్ సజెస్ట్ చేశారు. అవునండి. యాక్చువల్గా నేను దేనికి వెళ్ళాలి అని నేను జస్ట్ కన్ఫ్యూజ్ అనమాట. సారీ అండి, పేరు మర్చిపోయాను. మన సురేంద్ర గారు. అవును, సురేంద్ర గారు -7 7.5 అనేది హై పవర్ అండి. అవునండి. సో హై పవర్ ఉన్నప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ లేయర్స్ తీసేస్తుంది కార్నియాలో అంత పవర్ ఉన్నప్పుడు. సో అది లేజర్ అయినా బ్లేడ్ ఫ్రీ అయినా అది తీసేసే లేయర్స్ సేమ్ అమౌంట్ అండి. కానీ బ్లేడ్ ఫ్రీకి తేడా ఏంటంటే బ్లేడ్తో ఫ్లాప్ రేజ్ చేసే బదులు లేజర్తో ఫ్లాప్ రేజ్ చేస్తాం. కాబట్టి బ్లేడ్తో చేసినప్పుడు బ్లేడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవి కూడా ఉండవు లేజర్తో చేస్తే. సో అది అడ్వాంటేజ్ ఫెమ్టోసెకండ్ లేజర్తో చేయించుకుంటే మీరు. కానీ మోర్ ఇంపార్టెంట్లీ మీరు ఒకసారి కనుక మీ ఆ రీడింగ్స్ ఉంటాయి, స్కానింగ్స్, అవి ఒకసారి కనుక మీరు ఈమెయిల్ చేస్తే నేను మీకు ఈమెయిల్ ఒపీనియన్ ఇస్తాను. అంటే ఏ ఈమెయిల్ చేయమంటారు? నా ఈమెయిల్ అడ్రస్ వచ్చి kasu@gmail.com. వెరీ సింపుల్. కాసు KASU ప్రసాద్ PRASADREDDY@gmail.com. మీరు అది పంపిస్తే అసలు వెదర్ యు ఆర్ సూటబుల్, వెదర్ యు ఆర్ ఫిట్ అనేది ఆ తర్వాత మీరు యూ కెన్ టేక్ ఏ కాల్ అండి. తప్పకుండా. ఓకే అండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు. సార్ మనతో మాట్లాడాను మరొక ఆత్మీయులు సిద్ధంగా ఉన్నట్టు. వాళ్ళకంటే ముందుగా మీరు ఒక చిన్న మెయిల్ ఇచ్చారు ఇప్పుడు, kasu@gmail.com. మిగతా వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చిన్న తప్పకుండా ఎవరైనా అనౌన్స్ చేయొచ్చు. నో ప్రాబ్లం. సో విన్నారు కదా, మనకు మీకున్నటువంటి ఎటువంటి కంటి సమస్యల గురించి చాలా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ అండ్ ఫౌండర్ ఆఫ్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వేరే దేశంలో చేసి మన దేశంలో కూడా సర్వీస్ అందిస్తున్నటువంటి డాక్టర్. ఇటువంటి సీనియర్ డాక్టర్లు మిగతా వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ మీకు ఇంకా అందుబాటులో మీరు ఇచ్చే ప్రతి మెయిల్కి కూడా నేను రిప్లై ఇస్తాను అని చెప్పేసి అంతా చెప్తున్నటువంటి డాక్టర్ గారు మీరు యూటిలైజ్ చేసుకోండి అవకాశాన్ని. kasu@gmail.comకి మీరు మెయిల్ చేస్తే సో ఖచ్చితంగా మెయిల్ ద్వారా మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటాం. సార్ తర్వాత సుప్రకార్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుతున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఇంకా వాళ్ళకి కళ్ళజోడు సార్, విల్ టేక్ ఏ బ్రేక్ సార్. అంటే ఇక కళ్ళు వద్దు, మాకు లెన్స్ కావాలి అని చెప్పేసే వాళ్ళకి మీరు ఎటువంటి సజెస్ట్ చేస్తున్నారు? అంటే ఇంకా కళ్ళజోడు వద్దు, ఇంకా కళ్ళజోడు వద్దు, మాకు ఫ్రీడమ్ ఫ్రమ్ కళ్ళజోడు అంతే. అవునండి. అటువంటి వాళ్ళకి అండి అటువంటి వాళ్ళకి నేను ఒకే ఒక అడ్వైజ్ ఏమి ఇస్తానంటే అండి,
దెర్ ఆర్ నో ఆపరేషన్స్ వితౌట్ కాంప్లికేషన్స్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్. ముందు అది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అది నాకైనా వర్తిస్తుంది కదా. నేను కళ్ళజోడు తీసుకోవాలి అనే ఆపరేషన్ ఇప్పుడు 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. నేను చేయించుకోవాలని చాలా తపనలో ఉన్నాను నా వయసులో కూడా. సో ఇది చేయని నేను గాల్ఫ్ అది ఆడుతూ ఉంటానండి, అందుకని నాకు చాలా హిండ్రెన్స్గా ఉంది కళ్ళజోడు. సో ఇది చేయించుకున్నప్పుడు ఈ ఆపరేషను వాళ్ళందరికీ నేను ఏమిస్తానంటే ఇట్ ఈజ్ నాట్ లైక్ అదర్ ఆపరేషన్స్ అండి. ఇది వెరీ ఫినైట్ ప్రొసీజర్, అంటే మైక్రాన్స్లో జరుగుతుంది లేయర్స్ తీయటం అనేది. కాబట్టి ఒక 2-3 ఒపీనియన్స్ తీసుకోండి, తొందరపడకండి. ఇదేం ఎమర్జెన్సీ కాదు కదా, ఓన్లీ ఏ ప్లాన్డ్ ప్రొసీజర్. కాబట్టి తొందరగా వెళ్ళిపోయి తెలుగులో ఏదో అంటాం చూడండి, గుడ్డెద్ది చేలో అట్లా చేసుకోకుండా కళ్ళు కదా మళ్ళీ రివర్స్ చేయలేం. ఇందాకన్నా కనీసం లెన్స్ రివర్స్ చేయొచ్చు మనం, ఇట్స్ రివర్సిబుల్ ప్రొసీజర్. లేజర్ అట్లా కాదు, ఎంత వస్తే అంత మనం యాక్సెప్ట్ చేయాలి. అట్లాంటి ప్రొసీజర్ని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ఒక 2-3 ఒపీనియన్స్ తీసుకుని సూటబుల్ అని అంటేనే చేయించుకోండి. ఏమాత్రం కాంట్రడిక్టరీ వచ్చిన ఈ 2-3 ఒపీనియన్స్లో దాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అది ఇప్పుడు ఈ మధ్య చాలా మంది లెన్స్ పెట్టుకుంటున్నారు కదా సార్, రకరకాల రంగురంగుల లెన్స్, కాంటాక్ట్ లెన్సెస్, కాస్మెటిక్, ఏం ప్రాబ్లం లేదు. మాకు మొన్న రీసెంట్గా తెలిసిన అమ్మాయిని చూశాను నేను. ఒక అమ్మాయి కళ్ళు నల్లగా ఉండే అప్పుడు కొంచెం బ్లూ కలర్ లెన్స్ పెట్టేసుకుంది. ఇదేంటండి అంటే లెన్స్ అని చెప్పేసి. సో దాంతో ప్రాబ్లం ఉండదు, ఏముండదండి. కాస్మెటిక్ తీయడము పెట్టడము అవన్నీ కూడా అలా చేయడం వల్ల ప్రాబ్లం అండి, అటువంటి ప్రాబ్లం కూడా ఏం లేదు. ఇక చివరిగా ఒక విషయం సార్ చెప్పండి. ఎక్కడ చదువుకున్నారు సార్ మీరు? నేను చదువుకోవడం గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను. గుంటూరు. సో మీరు గుంటూరు వాస్తవ్యులు అన్నమాట. అవునండి. గుంటూరు లిజనర్స్ కూడా కొన్ని లక్షల వేల మంది ఉన్నారు. తర్వాత ఎంఎస్ కాసు ప్రసాద్ రెడ్డి గారు ఫ్రమ్ గుంటూరు. తర్వాత మీరు ఎంబీబీఎస్ గుంటూరు అండి. ఎంబీబీఎస్ గుంటూరు. తర్వాత ఎంఎస్ నేను జనరల్ సర్జరీ చదివానండి మన చెన్నైలో. అక్కడ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాను. వెళ్ళి డబ్లిన్లో డిఓ చేశాను. కానీ యాక్చువల్గా నా ఆప్థల్మాలజీ కెరీర్ అంతా 2 ఇండియన్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఒక ఆయన తెలుగు ఆయన కొలి లజపత్ రాయ్ గారు, ఇంకొక ఆయన దేశాయ్ గారు, శ్రీవాస్తవ్ దేశాయ్ అని, ఆయన కర్ణాటక ఆయన. ఇంగ్లాండ్లో ఉన్నాను కానీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సారీ టు ఇంటరప్ట్ యు సార్. హలో, ఓకే, కాల్ కట్ అయినట్టు సార్. తర్వాత 2 దగ్గర నేర్చుకున్నాను అంటే మీకు మార్గదర్శకులు ఇంకా వాళ్ళేనండి. ఏబిసిడీలన్నీ మొదటి నుంచి నేర్పించిన వాళ్ళేనండి. ఓకే, నేర్చుకుని ఇంకా తర్వాత నేను అక్కడే ఒక డిప్లొమా తీసుకున్నాను ఆప్థల్మాలజీలో. తర్వాత రాయల్ కాలేజెస్ ఆఫ్ ఆప్థల్మాలజిస్ట్ ఇంగ్లాండ్, దానికి మెంబర్షిప్. అంటే మీకు ఎందుకు ఈ ఆప్థల్మాలజీకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దేర్ ఆర్ సో మెనీ స్పెషాలిటీస్ లైక్ ఆర్థో. యాక్చువల్గా నేను అంతకు ముందు జనరల్ సర్జరీ, ఆర్థోపీడిక్స్, న్యూరో సర్జరీ, ఏవియేషన్ మెడిసిన్ కూడా చేశాను నేను. మీరు జనరల్ మెడిసిన్ చేశారు, ఏమేమి చేశారు చెప్పండి? ముందు జనరల్ సర్జరీ చేశారు, తర్వాత ఆర్థోపీడిక్స్, తర్వాత న్యూరో సర్జరీ, తర్వాత ఆప్థల్మాలజీ. గ్రేట్ సార్. ఎన్ని రకాల స్పెషాలిటీ చేయడం కూడా అంటే ఆ రోజుల్లో అదేనండి. ఆ రోజుల్లో నేనేమి మెడలిస్ట్ స్టూడెంట్ని కాదు, ఫ్రంట్ బెంచ్ అని కాదు, బ్యాక్ బెంచ్. బట్ నిజంగా ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ఈ రోజు కొన్ని లక్షల వేల మందికి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి ప్రసాద్. అది మా గురువులు నేర్పించిన విద్య, నా అదృష్టం అండి, దేవుడి దగ్గర. సార్ ఇప్పటికే మీ జీవిత ఆశయం నెరవేరింది అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. యాక్చువల్గా ఇంకా ఏంటి సార్ మీ ఆశయం ఏంటి? ఇప్పుడు ఈ హాస్పిటల్ చేసే పనిని సరిగ్గా చేద్దామని తప్పితే వేరే ఆశయాలు ఏం లేవండి. ఈ టెక్నాలజీ కాన్స్టెంట్గా టెక్నాలజీని మటుకు మన వాళ్ళకి అందుబాటులో తీసుకురావాలనే తపన మటుకు జీవితాంతం ఉంటుంది. అది మాత్రం దానికి ఇంకా కొత్త టెక్నాలజీస్ శిరస్సు వంచి మీకు నమస్కరించుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీరు ఈ టెక్నాలజీని మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందించాలి, పుట్టిన గడ్డకు అందించాలి, మన వాళ్ళకి అందించాలనే ఒక సదాశయంతో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ అని చెప్పేసి ఇప్పటివరకు 9 బ్రాంచెస్ సార్. అవునండి. ఇవి ఇంకా మరిన్ని బ్రాంచెస్ అయిపోయి ప్రతి ఒక్కరి కళ్ళలో వెలుగులు నింపాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం సార్. మీ ఆశయాలు నెరవేరాలని చెప్పేసి మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రులు వాళ్ళందరినీ కూడా మేము హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా థ్యాంక్స్ అండి. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా
తెల్లారిందో మామ కార్యక్రమానికి వచ్చేసి ఇంతమంది కాలర్స్ అడిగినటువంటి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసినందుకు. సార్ చాలామంది కొందరు బిజీ షెడ్యూల్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మార్నింగ్ కదా ఆఫీస్ టైమ్స్ వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఏమైనా కావాలంటే మెయిల్ ఐడి మనకు kasuprasadreddy@gmail.com. kasuprasadreddy@gmail.com. మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా ఒక మెయిల్ చేయండి. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు సార్ని తప్పకుండా కలవండి. సో ఈ టోరీ ప్రోగ్రామ్ గురించి చెప్పండి. సో ఖచ్చితంగా ఉంటుంది సార్. మీ సేవలు మరింత ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి రీచ్ కావాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, ఇది ఈరోజు మనం తెల్లారిందో మామలో చేసినటువంటి ప్రోగ్రామ్. మరి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్. ఇంతవరకు మీతో మాట్లాడిన వారు డాక్టర్ కాసుప్రసాద్ రెడ్డి, ఫౌండర్ మరియు కో చైర్మన్ ఆఫ్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. రేపు మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.